భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూపదర్శన యోగంలో 27 శ్లోకం. వక్త్రాని తే త్వరమానా విసంతి త్రంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణతేరుత్తమాంగేః. ఇంతకు ముందు శ్లోకాలో ఏదైతే ధృతరాష్ట్ర యొక్క పుత్రులు, అలాగే అక్కడ ఆయనకి సహకరిస్తూ వచ్చిన రాజులు, వాళ్ళ సముదాయాలు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వాళ్లే కాకుండా మన వైపున ఉన్న వాళ్ళు చాలామంది ముఖ్యమైన యోధులందరూ కూడా నీ ముఖంలోకి వెళ్ళిపోతూ కనిపిస్తున్నారు అన్నాడు. దాన్నే ఇక్కడ ఇంకా వర్ణించు అంటే ఆ ముఖంలోకి వెళ్ళిపోతూ ఏం జరిగిపోతుంది వాళ్ళకి అన్నది చెప్తున్నాడు. వక్త్రాని, వక్త్రాని అంటే ఆ ముఖము, ఆ నోరు ఏదైతే తెరిచి ఉన్నదో. ఇంతకు ముందు శ్లోకాల్లో ఏం చెప్పాడు? ఆ నోటిలోంచి అగ్ని జ్వాలలు చిమ్ముతూ వస్తుంది, నిప్పురవ్వలు పడుతున్నట్టుగా, ఇంకా ఇంకా వేడి పెంచుతున్నట్టుగా ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని. అటువంటి నోటిలోంచి ఆ దంతాలు కనిపిస్తున్న ఇంత అగ్నిమయంగా ఉన్న ఆ ముఖములో ఆ పళ్ళు తెరుచుకుని ఉన్నవి. అందుకే వక్త్రాని తే త్వరమాన, ఈ నోరు యొక్క అది ఇంకా ఇంకా త్వరపడుతున్నట్టుగా. అంటే ఇప్పుడు మనం కుక్కుని తినేస్తే ఎలా తింటుంటాం, విరామం ఇవ్వకుండా వెంటనే పెట్టేసుకుంటూ ఎలా ఉంటుంది, అలాగా ఆ నోటిలో నీ యొక్క ఆ నోటి ఏ ముఖానికి ఏది నోరు తెరుచుకుని ఉన్నదో అంత విశాలమైన నోటిలో త్వరగా విశంతి అంటే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు విరామం లేకుండా. ఇప్పుడు ఒక 2:30 గంటల సినిమాని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూస్తే ఎలా ఉంటుంది, 20 నిమిషాల్లో పెట్టి దాన్ని చాలా ఫాస్ట్గా పెట్టి చూసేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి నడిచేది కూడా ఇలా కళ్ళు తెరిచి చూసే లోపల ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినట్టు అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎట్లా వెళ్ళిపోతాయి, అట్లా ఇంత త్వరపడుతున్నట్టుగా విరామం లేకుండా అన్నీ నీ లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఆ ప్రవేశిస్తూ ఏమవుతున్నాయి, ద్రంష్ట్రా కరాళాని అంటే ఆ భయంకరమైన నోటిలో ఆ పళ్ళకి భయంకరంగా ఉన్నది. కరాలి అంటే అగ్ని. అయితే ఆ దంతముల లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నోట్లోకి వెళుతుందంటే నోట్లో కుక్కున్నట్టు కాదు కదా, పళ్ళ లోపల నుంచి ఆ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఇంత పెద్దగా విస్తరించిన ఆ ముఖంలో విరామం లేకుండా త్వరగా ఇవన్నీ నీ లోపలికి ఆ దంతముల్లోకి ప్రవేశిస్తున్న భయంకరమైన అగ్ని. అలా ఇంత త్వరగా వెళ్ళిపోతున్నవి అవన్నీ చూస్తూ ఉంటే భయానికాని, భయం వేస్తుంది. అంటే నేను భయపడుతూ ఉన్నాను ఒక దాన్ని చూసి, అది ఇంకా తీవ్రతను పెంచుతూ ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ భయం ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే అంటే నేను ఊహించని రీతిగా, నేను అనుకోని వాళ్ళు మరణానికి ఆసన్నం అన్నది వాళ్ళకి ఎప్పటికీ ఉండదని అనుకున్నాను, అటువంటి వాళ్ళు కూడా మరణించి ఇక్కడికి ప్రవేశిస్తున్నారు. అవన్నీ నీ పళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ నీ నోట్లోకి అలా త్వరగా వెళ్ళిపోతున్నారు. అవి చూస్తుంటే భయం వేస్తుంది. ఆ భయం వేస్తున్నది కూడా ఏ కారణంగా భయం వేస్తుంది, ఏది చూస్తే ఇంకా భయానికి లోబడిపోతున్నాను అన్నది కూడా వర్ణించి చెప్తున్నాడు. కేచిత్ విలగ్న, అయితే ఈ భయం కలిపేది ఇవన్నీ చూస్తుంటే కేచిత్ విలగ్న అంటే కొంతమంది ఈ పళ్ళ లోపల, ఇప్పుడు మనం ఒక వస్తువుని తింటున్నాం అంటే ఎలా ఉంటుంది, కొరికి తింటున్నాం. ఆ కొరికి తినేటప్పుడు ఏమవుతుంది, కొన్ని పళ్ళల మధ్యలో ఇరుక్కుపోతాయి. అయితే విరామం లేకుండా ఇంత త్వరగా అంతమంది లోపలికి వెళ్ళిపోతుంటే ఆ దంతాల మధ్యన చిక్కుకుపోయి కొంతమంది ఉన్నారు, నుగ్గు ఉన్నారు. ఆ చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, కొన్ని వేలాడుతూ ఉన్నాయి, కొన్ని అడ్డదిడ్డంగా లోపలలాగా ఇరుక్కుపోయి ఉన్నాయి. అందుకే కేచిత్ విలగ్న అని చెప్పి దశనాంతరేషు అంటే పళ్ళ మధ్యలో ఏదైతే అంతరం గ్యాప్ ఉందో ఆ మధ్యలో ఇరుక్కుని పోయి ఉన్నారు కొంతమంది. అంటే నువ్వు బయటకు వచ్చే అలా వెళ్ళిపోవటం తప్పితే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేకుండా వెళ్ళిపోతున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రవాహం అన్నది ఎక్కడైనా కాస్త నెమ్మదిగా వెళుతూ ఉంటే నీళ్ళాగే అవకాశం ఉంది. చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటే దానికి అడ్డొచ్చినవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి తప్పితే ఇది ఆగదు, దాన్ని తీసుకెళ్ళిపోతుంది.
ఇంతలాగా త్వరగా ప్రవేశిస్తున్న వీళ్ళందరూ ఆ దంతాల మధ్యలో ఎలా అయిపోతున్నారంటే చిక్కుకుని ఉన్నారు. ఆ పళ్ళ మధ్యలో చిక్కుకుని ఉన్నారు. సందృశ్యతే అంటే ఈ విరాట రూపంలో అనేక ముఖాలుగా, అనేక చేతులతో, అనేక కాళ్ళతో, అనేక వర్ణాలతో అనేకంగా కనబడుతున్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంతమంది మరణంగా ఆ నోట్లోంచి అగ్నికి బలైపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ దంతాల ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి కృష్ణ. ఆ భయం ఇంకా పెరిగిపోతుంది. ఆ అంతరాల్లో చిక్కుకుపోయి అంటే మరణం కూడా. ఇప్పుడు అలా మామూలుగా నిద్రలో మరణించిన వాళ్ళని చూస్తే మనకేమంత భయం అనిపించదు. ఇది మరణమే. యాక్సిడెంట్లో పోయినప్పుడు అక్కడికక్కడ ఆన్ ది స్పాట్ పోయారంటాం కొంతమంది, అది మరణమే. నిద్రలో పోయిన వాడిని చూసిన దానికన్నా అలా యాక్సిడెంట్లో పోయిన చూస్తే కొంచెం భయం వేస్తుంది. అయితే కొంతమంది ఎలా అయితే పైశాచికత్వంతో వాళ్ళని బాగా బాధించి చంపుతూ ఉంటారు. కొన్ని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒకేసారి చంపకుండా శరీరాన్ని గాయాలు చేస్తూ వీళ్ళు పడుతూ మరణిస్తారు. అది వింటే బాధ అనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే ఇంకా భయం వేసిపోతూ ఉంటుంది. ఇలాగ ఇరుక్కుని ఉండి ఇవన్నీ నాకు కనపడుతున్నాయి కృష్ణ. పైగా వాళ్ళు అలా ఇరుక్కుపోయి ఉండగా ఇవన్నీ ఏమవుతున్నాయంటే అన్నీ మరణాలైనప్పటికీ కూడా అది మళ్ళీ నువ్వు చేసుకున్న కర్మానుసారంగా, అంటే ఏ ఇంట్లో పుట్టాలో ఏ స్థితిలో నువ్వు ఉండాలో ఇవన్నీ నీ కర్మలే మూలమవుతున్నాయి. అలాగే నువ్వు ఎలా బ్రతికావో ఏమేమి చేసావో దాని కారణంగా కూడా నీ మరణకాలంలో కూడా అంత నరకయాతన అనుభవించి పోతావు. చేసింది ఎక్కడికి పోదు, నువ్వే అనుభవించాలి. పుట్టి అనుభవించినప్పటి నుంచి మరణం వరకు అనుభవిస్తున్నావు. మరణంలో కూడా అటువంటివి అందుకు వస్తున్నాయి. సునాయాసంగా ఎవరు పోతున్నారు అంటే సత్కర్మలు చేసిన వాళ్ళు. పుణ్యం ఎక్కడైతే కొద్దో గొప్ప చేసింది వీళ్ళు చేసింది అవన్నీ ఏదో ఒక రూపంలో దాన ధర్మ రూపంలో అవన్నీ చేసినవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకే అవన్నీ కనిపిస్తున్నాయి కృష్ణ. అయితే ఏం కనిపిస్తున్నాయి ఇంకా? చూర్ణితేర్ ఉత్తమాంగేహ. చూర్ణం అంటే అక్కడ ముద్ద అయిపోతున్నాయి, నుగ్గు చితికిపోతున్నారు ఆ పళ్ళ మధ్యలో. అయితే ఏమేమైపోతున్నాయి? ఉత్తమంగేహ అంటే ప్రతి ఒక్క అంగము. అంత పెద్ద విశాలమైన నోట్లో వీళ్ళందరూ ఇలాగ అంతలాగా త్వరగా ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ పళ్ళ మధ్యలో చిక్కుపోయి ఉత్తమంగాలంటే ఏవైతే అంగాలు తలకాయ, పొట్ట ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన కాళ్ళు, చేతులు, ఉదరాలు, తలకాయలు ఇవన్నీ నుగ్గైపోతున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా అక్కడ నాకు కనిపిస్తున్నాయి కృష్ణ అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే వక్త్రాని తే కరమాణ విసంతి దంశ్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నాదసనాంతరేషు సందృశ్యంతే చూర్ణితే ఉత్తమాంగేహ. మన ప్రధాన యోధులు వీళ్ళందరూ కూడా ఆ నోటిలోకి భయంకరమైన విశాలమైన ఆ నోటిలో కొరలతో ఉన్న ఆ ముఖంలో అతి వేగంగా పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు అక్కడ నుగ్గై కొంతమంది తలలు ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి నుగ్గైపోతున్న దంతాల మధ్యలో చిక్కుకుని కొంతమంది ఏలాడుతూ ఉన్నారు. సునాయాసంగా మరణించటం ఒక ఎత్తు, బాగా వేదనతో కూడుకున్న మృత్యు అన్నది ఒక ఎత్తు. నీ మరణకాలం ఆసన్నమైందని నీకు తెలుసు, కానీ కొంతమంది ఎలా అయితే మంచాల మీద పడి ఉంటారు, నరకయాతన ఉంటుంది. పైగా ఆ చివరి క్షణాల్లో కొంతమందికి నోరు పడిపోతుంది. అంటే ఇప్పుడు చెప్తే బాధ పోతుందన్నది ఏదో మనకి సలహాల రూపంలో చెప్తారు, కానీ అలా ఏం ఉండదు. ఇవి వర్ణనాతీతం. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పుకోలేని బాధ. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, పుట్టగానే వాడికి ఏమవుతుంది? వాడికి మాటలు వస్తాయో రాదు, కాకపోతే వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. వాడు నిజంగా బాధతో ఏడిచాడా, ఆకలికి ఏడ్చాడా ఏంటి అన్నది మనకు అర్థం కాదు. అప్పుడే కదా పాలు ఇచ్చాను, ఇప్పుడే కదా జో కొట్టాను అంటే పక్కన ఎవడు లేకపోతే భయానికి ఏడుస్తూ ఉంటాడు. ఏ కారణం చేత ఏడుస్తున్నాడు అన్నది మనకి స్పష్టంగా తెలియదు. ఇక్కడ వాళ్ళు మరణించే పద్ధతి చూస్తూ ఉంటే అక్కడ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఏలాడుతూ ఇవన్నీ ఉంటే నరకయాతనలు పడుతూ ఆ శరీరాన్ని విడుస్తూ ఉన్నారు. కొంతమంది సునాయాసంగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆ దంతాల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు, కొంతమంది వేలాడుతున్నారు. ఇవన్నీ నుగ్గైపోయినాయి అంటే ఇంకా కొన ఊపిరితోనే ఉన్నారు. అట్లా బాధతో భయంకరమైన
ఆ మరణయాతనకి గురయ్యి వాళ్ళు ప్రాణాన్ని విడుస్తూ ఉన్నారు. ఇవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళైనా సరే 99 మంచి చేసినా సరే, ఒక్కటి అధర్మంగా నేను వ్యవహరించినా, అది నా 99 మంచిని తీసేస్తూ ఉంటుంది. ఇక్కడ అతివేగంగా వెళ్ళిపోతున్న నోట్లో తలకిందులుగా ఉన్నారు. త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, సునాయాసంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పళ్ళ మధ్యలో నలిగిపోతూ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే విశ్వరూపాన్ని దర్శిస్తున్న అర్జుడికి ఇంకా భయమేస్తుంది. కాలాతీతుడైన పరమాత్మలో భూత వర్తమాన భవిష్యత్తులన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అందరూ బ్రతిక నా కళ్ళ ముందు ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు లోపలికి వెళ్ళిపోతున్నట్టు. అంటే ఇది కాలాంతరంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను యుద్ధం చేయక్కర్లేదు, ఎలాగో మరణిస్తున్నా అంటే ఇంతకు ముందు ఏం చెప్పాడు? నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే. నేను చంపాను కాబట్టి వాళ్ళు చచ్చిపోయారన్న అపోహకి వెళ్ళకు. మరణం వాళ్ళకి రాసుంది కాబట్టి మాధ్యమానం అవుతున్నావంతే. నీ ద్వారా ఆ కార్యాన్ని నేను చేస్తున్నాను, నువ్వు కాదు చేసేవాడివి. ఎవరికైనా సరే జననం ఉంది అంటే మరణం ఉంది. కాకపోతే దాని మధ్యలో నేను జీవితాన్ని ఎలా గడుపుతున్నానో నా గతి స్థితి మారుస్తుంది. గతి స్థితి మార్చడం అంటే మరణకాలంలో మృత్యువు నాకు చాలా సునాయాసంగా వచ్చిందంటే నాకు పుణ్యాలు కొంచెం ఎక్కడో ఉన్నాయి. ఆ మృత్యు భయంకరంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే నేను చేసిన పాపం నాకంత భయంకరంగా ఉన్నది. నేను 3 రకాలుగా చేస్తాను పాపం కానీ పుణ్యం కానీ. శారీరకంగా చేస్తున్నాను, మానసికంగా చేస్తున్నాను, వాక్కు రూపంలో చేస్తున్నాను. శరీరంతో చేసింది స్వల్పమే అవ్వచ్చు కానీ మానసికంగా ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది మహాపాపము. ఎందుకంటే ఎవరికీ తెలియదు కదా నేను చేసేది, నేను చేయలేదని బుకాయించవచ్చు, అది ఇంకా మహాపాపం. నోటితో చేసింది ఏమవుతుందంటే నేను ఒకరికి శారీరకంగా ఒక దెబ్బ కొట్టినా సరే కాలాంతరంలో అది తగ్గిపోవచ్చు, వాడు మర్చిపోవచ్చు అది. కానీ మనసుకి ఏదైతే మాటల ద్వారా గాయాన్ని చేస్తున్నానో, నేను మరణించినా వాడు మరణించేంత వరకు కూడా బాధ అలానే ఉంటూ ఉంటుంది. ఒక్కసారిగా అవన్నీ కదిలినట్టుగా అనిపిస్తుంది. ఆ ముఖం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో తీవ్రమైన గాయం. ఎంత మన్నించేద్దాం అనుకున్నా సరే వాళ్ళు చేసిన గాయం తీవ్రత ఎలా ఉంటుంది అంటే అప్పుడప్పుడు అది మనకి గుర్తొచ్చినప్పుడల్లా సరే అది బాధ ఇంకా తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ త్వరగా ఇంతమంది ఇరుపక్షాల యోధులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఆ భయంకరంగా ఉన్న కొరల మధ్యలో ఇరుక్కుని వాళ్ళు చూర్ణమైపోతున్నారు, నుగ్గు నుగ్గైపోతున్నారు. అది చూస్తుంటే ఇంకా నాకు భయం వేస్తుంది. అంటే ఆ భయానికి అవధులు లేకుండా అయిపోయిందేమో. ఇంత మహాయోధులు అంత త్వరగా వెళ్ళిపోయి ఆ కొరల మధ్య దంతాల మధ్య భయానకమైన ముఖంలో ప్రవేశిస్తూ అంత నరకయాతనలు పడుతూ వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. పైగా అన్ని ముఖాల్లోంచి అలా వెళ్ళిపోతూనే ఉన్నారు, అంటే నశించిపోతున్నారు. ఇక్కడ యోధులందరూ కూడా ఆ విరాట పురుషుడు యొక్క రూపంలోకి వెళ్ళిపోతున్నారంటే వచ్చింది ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. పోషించేది ఎక్కడ? అక్కడే. మరణించేది ఎక్కడ? మళ్ళీ అక్కడే. లయమైపోయేది ఎక్కడ? మళ్ళీ అక్కడే. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడుండి మళ్ళీ ఎక్కడికో నేను వెళ్ళిపోతానన్న భ్రమలు వీడాలి. అంతా జరుగుతుంది అక్కడే. అన్నిటికీ మూలమైన వాడు. అందుకే ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ముందు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన సేనలో ఇరుపక్షాల వాళ్ళు కూడా సమస్తము కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ భయంకరమైన నోటిలో ఆ భయంకరమైన అగ్నికి ఆహుతైపోతున్నట్టుగా వాళ్ళందరూ కూడా సేనాధిపతులు, రాజులు, యోధులు, వాళ్ళకి ఆయుధాలేంటి అన్నీ కూడా విరాట స్వరూపంలో నిగ్గైపోతున్నారు. కొంతమంది అయితే అక్కడ ఇరుక్కుని ఇంకా నరకయాతన పడుతూ ఉన్నారు. ఆ మరణం సంభవించేది కొంతమందికి సులభంగా ఉంటుంది, కొంతమందికి నరకప్రాయంగా ఉంటుంది. చెప్పలేని వర్ణనాతీతం అన్నట్టుగా. కొంతమంది చాలా సునాయాసంగా నిద్రలోనే పోతారు, పోయానని వాళ్ళకి కూడా తెలియదు. ఈ మరణ కాలంలో కూడా ఎలా అయితే దేన్ని నువ్వు చూస్తున్నావో, దేన్ని స్మరిస్తున్నావో, దేని అయితే నీకు కోరిక అన్నది తీవ్రంగా ఉందో మరణకాలంలో దాన్నే నువ్వు చేరుకుంటావు అని అంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఇక్కడ యుద్ధానికై వచ్చినప్పటికీ కూడా, యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా చేసేది ధర్మమా అధర్మమా అన్న విచక్షణ ఉన్నవాడు, అలాగే
ఆ చేసే దాంట్లో కూడా మళ్ళీ ఎక్కడా కూడా సకామం లేకుండా నిష్కామంగా ప్రతిదీ సమర్పణ భావనతో. ఇప్పుడు కొన్ని కొన్ని నా చేతుల్లో ఉండవు. నేను కొన్ని చేయాల్సి వస్తుంది. గతి లేక అంటాం. అయి చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలి? ఆ సమర్పణ భావంతో నేను చేసేసినప్పుడు ఏమవుతుంది? దోషం ఉండదు. ఎందుకు? పరమాత్మే ఈ సందర్భాన్ని ఇచ్చాడు. ఇలా ఇచ్చేలాగా చేస్తున్నాడు. దీన్ని నిజంగా తొలగించాలి అంటే నేను ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదు నా వల్ల. అందుకని ఆ పరమాత్మనే మొక్కుతాను. ఆ పరమాత్మే దాని తీవ్రత తగ్గించటమో, దాని నుంచి నన్ను దూరం చేయటమో ఏదో ఒకటి చేస్తాడు. ఆ విరాట స్వరూపంలో నుగ్గు నుగ్గే వెళ్ళిపోతూ మరణిస్తున్న ఇంతమందిని గమనించి ఆ భయం ఇంకా పెరిగిపోతూ ఉన్నది. అందుకే హర్త భర్త కర్త అంటాం పరమాత్మని. ఆ పరమాత్మ స్వరూపం అంతా కూడా ఇక్కడ వర్తమానంగా ఇంతమంది నాకు కనిపిస్తున్నారు, భవిష్యత్తులో వీళ్ళందరూ పోతున్నారు. ఇక్కడ కాలం గడిచిపోతున్నది కూడా, రాబోతున్నది అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నీ కూడా పరమాత్మ ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూపిస్తున్నాడు అక్కడ. ఎందుకు? సకల సృష్టిని చూపిస్తున్నాడు, అందులో భాగమే ఇది. అందుకే ఇంకాసేపు చూస్తూ 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 ఈ మహాయుద్ధంలో ఇంత తీవ్రంగా అవుతుంది, ఇంత తీవ్రంగా అందరూ నశించిపోతున్నారు. చంపుతున్నది నేను అన్న అపోహ కూడా తొలగిపోతుంది. ఎందుకు అంటే అక్కడ కనిపించే దృశ్యాలు చూస్తుంటే నేను నిమిత్త మాత్రుణ్ణి, ఎవడు పోవాలో కాలానుగుణంగా పరమాత్మ యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనన్నది నా ధర్మానికి కట్టుబడి నేను చెయ్యాల్సింది నేను లోపం లేకుండా శక్తి కొలది నేను చెయ్యటం ఒక్కటే, ఆచరించటమే నేను చేసేదేనని పరిమాణంతో నాకు దాని పరిణామంతో కూడా నాకు సంబంధం లేకుండా ఉండగలగటమే నేను చెయ్యవలసింది. అందుకే రాబోయే కాలంలో అందరూ ఒక్కసారిగా మరణించలేదు. అందరూ మరణించిన తర్వాత భీష్మ పితామహుడు ఎప్పుడో మరణించాడు. ద్రోణుడు ముందే మరణించాడు. కర్ణుడు ముందే మరణించాడు. కాకపోతే అవన్నీ ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. అందరూ ఆ కాలపురుషుడు నోట్లోకి వెళ్ళిపోతున్నారు. శాశ్వతమైనట్టుగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే పోయేవారికి వచ్చేవారికి అన్నిటికీ మూలమైన ఆ విరాట స్వరూపం నాకు కనిపిస్తుంది. అది నాకు ఇంకా భయం వేస్తుంది. సృష్టి స్థితి లయాలకి కారణమైన ఆ పరమాత్మ యొక్క విశ్వరూపంలో బంధుమిత్రు సమేతంగా సంపదలు నశించిపోవటం, ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి? ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు మార్పులు చెందుతూనే ఉంటుంది. అవి నశించిపోయేవి. వాటి మీద రాగం ఎంతవరకు ఉండాలి అంటే నీ అవసరానికి అవి ఉపయోగించుకునేంతవరకే కానీ పరిమితికి మించి బంధనాల దగ్గర నుంచి కానీ వస్తువుల దగ్గర నుంచి కానీ ఏది నీకు అవసరం లేకుండా ఆసక్తి రహితంగా ఉండటానికి నువ్వు నేర్చుకోవాలి. సమయానుకూలంగా మనిషి అయినా సరే ఎవరైనా సరే అలా వెళ్ళిపోవాల్సిందే. ఆ వియోగం అన్నది సహజంగా రావాలి మనకి. అంతేకాని ఎవరైనా మరణించినప్పుడు నువ్వు సంతోషపడమని కాదు చెప్పేది. కాలానుగుణంగా జరుగుతుంది. కాకపోతే మరణించాక నేను బాధకి గురవటం కాకుండా వాళ్ళు మరణించక ముందు వాళ్ళకి నేనేమన్నా చేశానా, నా వల్ల వాళ్ళకి ఏమన్నా బాధ కలిగిందా, వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళ బాధని తొలగించేలాగా నేనేమన్నా చెయ్యగలిగానా. నేను అజ్ఞానంతోనే ఉన్నాను కాబట్టి తెలిసి తెలియక కొన్ని చేసుంటాను. మరణించాక నన్ను క్షమించు అన్నదానికి బ్రతికుండగా నన్ను క్షమించు అన్నది వాళ్ళని నేను తృప్తిపరిచేలాగా నేను వ్యవహరించడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకే ఆ అర్థాన్ని తెలుసుకోవాలి. ప్రతిదానికి భయపడిపోతే మన జీవితాన్ని శ్వాస కూడా తీసుకోలేము. ఇదంతా దృశ్యమాన ప్రపంచము. నిజంగా అనిపిస్తుంది కానీ ఇది ఒక బూటకమైన కథన రంగము. కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇవేవి శాశ్వతం కాదు. నేను కూడా శాశ్వతం కాదు. ఈ శరీరం కూడా నాకు శాశ్వతం కాదు. ఆ భావన ఎప్పుడూ ఉండాలి. దేన్ని వదులుకోవటానికి భయపడకూడదు. దేని సంపర్కం కలిగిన అది నాకు శాశ్వతంగా ఉంటుందన్న అపోహకు కూడా లోనవ్వకుండా ఉండాలి. అందుకే అపోహలకి తావు లేకుండా, అనురాగానికి తావు లేకుండా, రాగద్వేషాలకి అతీతంగా ఎందుకుందామని చెప్పాడు అంటే ఎవరు ఎప్పుడు కాలానుగుణంగా వెళ్ళిపోతారో నీకు తెలీదు. నా తర్వాత ఉన్నవాళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోవచ్చు, నాకన్నా తర్వాత పుట్టిన వాళ్ళు కూడా నాకన్నా ముందే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎవరికి ఏది అన్నది ఎవరికీ తెలీదు. కాలానుగుణంగా అందరూ వెళ్ళిపోతారు. బతికి ఉన్నంత కాలము ఎలా ఉన్నావు, ఏ భావనతో ఉన్నావు, ఎట్లాంటి కర్మలు ఆచరించావు. ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే అర్జునుడు వెళ్ళడా? అర్జునుడు మరణించలేదా? ఉన్నాడా ఇప్పుడు దాకా?
అంటే ఏ యుద్ధాన్ని చూసి ఏ అపార్థాలకి తావొస్తుందో అనుకున్నాడు. ఇవన్నీ చూశాడైతే ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోక్కర్లేదు అటువంటివన్నీ చూపించి, ఏ యుద్ధం అయితే జరుగుతుందో దానికి కారణంగా ఏ మమకారం అయితే వచ్చిందో, ఏ బాధనైతే వ్యక్తపరిచాడో, ఏ అసహనాన్నైతే ప్రదర్శించాడో, జ్ఞానమయంగా బోధ చేస్తూ 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 ఇన్ని చెప్పక్కర్లేకుండా విశ్వరూపాన్ని చూస్తే సర్వము నీకు అర్థమవుతుంది అని చెప్పాడు. ఇలాగా తట్టుకోలేకపోతున్నాడు. అంతలాగా వాళ్ళందరూ నుగ్గు నుగ్గైపోతూ చూస్తూ ఉంటే ఆ భయం ఇంకా శరీరం అంతా కంపించిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. మరణం అంటే అందరికీ భయం. నేను మరణిస్తానని చెప్పలేం. కాకపోతే ఆ భయాన్ని పక్కకి జరిగేది సమానంగా తీసుకోవటం మనం జ్ఞాన దృష్టిలో చూస్తేనే అది సాధ్యం అవుతుంది, సులభం అవుతుంది. అజ్ఞానం అయితే ఏమవుతుంది? నాకేదైనా సంపర్కం కలిగితే ఆనందిస్తాను, నాకేదైనా వియోగం కలిగితే బాధ ఎక్కువైపోతుంది. ఈ బాధలో ఇంకొకరికి కూడా బాధకి గురి చేస్తూ ఉంటాను నేను. దేన్నైనా సరే సంతోషంగా ఆహ్వానించాలి. ఏదైతే ప్రతి ఒక్కటి పరమాత్మ యొక్క ప్రసాదంగా భావించాలి. మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా అంత ఆనందంగా ఎవరైతే స్వీకరించి శరీరాన్ని వదలగలుగుతున్నారో, మనకి మరణ సమయం ఆసన్నమైనప్పుడు అంత సోయి ఉంటుందా? మామూలుగా ఉన్నప్పుడే ఒంటి మీద బట్ట ఎక్కడ ఉంటుందో తెలియదు, నోటికి ఏం మాట్లాడుతున్నాం తెలియదు, కంటితో దేన్ని ఎలా చూస్తున్నాం, అది తల్లి చెల్లి అక్క అన్న భావన కూడా రాకుండా, నా ఇంట్లో వాళ్ళైనా పక్క ఇంట్లో వాళ్ళైనా ఎందుకు ఇంటాంటి దుష్ట స్వభావంతో నేను చూస్తున్నాను. సమాజంలో ఉన్న ప్రతిదీ, మన ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా పరమాత్మ సృష్టిలో భాగం. నాకు వికారాలు లేకుండా ఉండటమే కాకుండా దేన్ని వికారంతో నేను చూడకూడదన్న అవగాహన ఉండాలి. అప్పుడు మరణానికి భయం అనిపించదు. సేవాభావనతో ఉండాలి. నిష్కామంతో నా కర్మలు నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ చైతన్యవంతంగా నేను ఉన్నప్పుడు ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. మరణకాలంలో కూడా భయాతీతమైన పరమాత్మ సన్నిధిలోనే ఉన్నాను, అక్కడికే వెళుతున్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నానని ఆనందంగా ఆ నామాన్ని స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాను. దీంతో అంటే ఇక్కడ ఇద్దరు సేనల్లో యోధులు అందరూ విరాట పురుషుల యొక్క అందులోకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ధర్మాన్ని పట్టుకున్నా అధర్మాన్ని పట్టుకున్నా వెళ్ళాల్సింది మరణానికి. ఆ మరణాన్ని ఆసన్నమైనప్పుడు అది ఎవరినైనా తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే ఆ వెళ్ళే దాంట్లో కూడా మళ్ళీ వ్యత్యాసం ఉంటుంది. భోగేచ్ఛతో బతికిన వాడికి, దుర్గుణాలతో బ్రతికిన వాడికి, దుష్టకర్మలు చేసిన వాడికి, సత్కర్మలు చేసిన వాడికి, ధర్మాన్ని పట్టుకున్న వాడికి వ్యత్యాసం ఉంది. అదే మరణం సునాయాసమైన మరణము, లేకపోతే నరకయాతనమైన మరణము. దీనికి ఉదాహరణ ఇస్తూ మళ్ళీ వచ్చే శ్లోకాల్లో చెప్తాడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 27 శ్లోక సంపూర్ణం.